ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగులో ప్రాచీన కావ్యాలను పరిశీలిస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆయా కావ్యాలలో కవులు ఉపయోగించిన భాషా ప్రయోగాలు సైతం మనల్ని అబ్బురపరుస్తాయి. ఇటువంటి కావ్య విశేషాలను కూలంకషంగా అధ్యయనం చేసిన వారు ఆచార్య పాల్వాయి సుమతీ నరేంద్ర. ప్రాచీన సాహిత్యానికే పరిమితం కాకుండా ఆధునిక కవితా ధోరణులు, ఆధునిక భాషా శైలుల గురించి కూడా చక్కని అవగాహన కలిగిన సుమతీ నరేంద్ర ఈనాటి మన తెలుగు వెలుగు ప్రత్యేక అతిథి. ఆచార్య సుమతీ నరేంద్ర స్వస్థలం నెల్లూరు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఆమె తిక్కన చేసిన మార్పులు ఔచిత్యపు తీర్పులు అనే సిద్ధాంత గ్రంథాన్ని, వ్యాసమతి శీర్షికన ప్రాచీన ఆధునిక కవుల గురించి ఒక వ్యాస సంపుటాన్ని ప్రకటించారు. తిక్కన సోమయాజి అన్న ఒక నాటకాన్ని, మొలకెత్తిన అక్షరం పేరిట ఒక కవితా సంపుటాన్ని కూడా ప్రకటించారు. మాతృభాషపై ఎనలేని అభిమానం, సాహిత్యంపై చెక్కుచెదరని అనురాగం సుమతీ నరేంద్ర వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. తెలుగు బోధనలో 28 సంవత్సరాల అనుభవం కల ఆమె భాషా బోధనలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు. సుమతీ నరేంద్రని అడిగి సాహిత్య సామాజిక రంగాల్లో తెలుగు భాషకున్న వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సుమతీ నరేంద్ర గారు. నమస్కారం అండి. మీరు తెలుగు భాషా సాహిత్యాలు రెండిట్లోనూ కృషి చేశారు. తెలుగు సాహిత్యంలో భాష ఎలా మార్పు చెందుతూ వచ్చింది? నిరంతరం మారేటటువంటి జీవద్భాషలో తరానికి ఒకసారి నిజానికి మనం గనక జాగ్రత్తగా గమనిస్తే మార్పులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. నన్నయ్య నుంచి ఈనాటి వరకు చూస్తే చాలా మార్పులు వచ్చాయండి. మాట్లాడే భాషలోనూ గ్రాంధికమైనటువంటి అంటే గ్రంథస్థమైనటువంటి భాషలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు భాషకు సంబంధించి కవిత్రయం ఎట్లాంటి ప్రయోగాలు చేశారో ఒకసారి గుర్తు చేయగలరా? మొట్టమొదట భారతాంధ్రీకరణకు పూనుకున్నటువంటి నన్నయ్య కూడా చాలా మంచి తెలుగు పద ప్రయోగాలు చేశాడు. కాకపోతే ఆనాటికి తెలుగు భాషలో ఇన్ని పదాలు ఆయనకు లభ్యం కాకపోవడం చేత ఎక్కువ సంస్కృత శబ్దాలను ఆయన వాడాడు. సూర్యుడికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయండి. ఆయన అంటాడు వాడి మయూఖములు గలవాడు అంటాడు. మయూఖం అంటే కిరణం. వాడి కిరణాలు కలిగినవాడు అనడం కంటే నిజానికి సూర్యుణ్ణి వర్ణిస్తున్నట్లుగానూ ఉంది. ఈ వాడి అనేటటువంటి తెలుగు పదాన్ని వాడడం వలన అక్కడ చాలా పదునైనటువంటి ప్రయోగం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రయోగాలు తిక్కన కూడా చాలా చేశాడు. ఉదాహరణకు చూడండి, మనం అజ్ఞానాంధకారం అనే ఒక పెద్ద మాట వాడుతూ ఉంటాం సంస్కృత సమాసాన్ని. ఆయన దాన్ని చాలా తేలికైనటువంటి తెలుగు మాటలలో ఎరుగమి చీకటి అంటాడు. ఎంత బాగుందో చూడండి. అదేవిధంగా రణరంగం, యుద్ధరంగం అని అంటూ ఉంటారు చిన్న చిన్న వీధుల్లో జరిగేటటువంటి ఏదైనా చిన్న ఘర్షణలకు కూడా. కానీ ఆయన పులికలను అనేటటువంటి మాట వాడతాడు. ఇలాంటివే చాలా చెప్పుకోవచ్చు. పద్మవ్యూహం అనే దానికి బదులుగా ఆయన తమ్మి మొగ్గరం అని భారతంలో చాలా చోట్ల వాడాడు. అయితే తర్వాత తెలుగువారికి సంస్కృత భాష పట్ల ఉండేటటువంటి ఒక విధమైనటువంటి అభిమానం కారణంగా ఈ పదాలు కొన్ని ఇప్పుడు వాడుకలో కూడా మనకు కనిపించకుండా పోయాయి. ఎర్రన, శ్రీనాథుడు, పోతన వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రయోగాలు చాలా చేశారండి. ఈ పదాలన్నీ కనుమరుగైపోవడానికి కారణం మనం బోధనలో ఇవన్నీ ఇప్పటి వాళ్ళకి పరిచయం చేయకపోవడమే కారణమా? మనం పండుగలకి నిత్యం చేసుకునేటటువంటి పదాలు మనం చూసుకుంటే పాయసం అనే ఒక మాట వాడతాం. అంటే పయస్సు నుంచి చేయబడింది పాయసం, లేదా పరమాన్నం, శ్రేష్టమైన అన్నం అనే అర్థంలో పరమాన్నం అని వాడుతూ ఉంటారు. కానీ నిజానికి దీనికి తెలుగు పదం ఏదైనా ఉండాలి కదా. తెలుగు వాళ్ళందరూ వండుకునే పదార్థమే కదా. అన్నమయ పాలకూడు అని అన్నాడండి. దీన్ని పాలతో వండేటటువంటి అన్నం అని. కానీ ఈనాడు పాలకూడు అనేటటువంటి పదం చాలామందికి తెలియదు, వాడకంలో లేకుండా పోయింది. ఎందుకంటే సంస్కృత పదాల వాడకమే ఎక్కువగా చేయడం వలన మహాకవులు చేసినటువంటి ప్రయోగాలే గొప్పవి అనేటటువంటి ఉద్దేశంతో సామాన్యులు కూడా ఎక్కువగా సంస్కృత శబ్దాలతో మిళితమైనటువంటి తెలుగు శబ్దాలనే ఎక్కువగా వాడుతూ వచ్చారు. ఆధునిక సాహిత్యానికి వస్తే ఇప్పుడు భాషా ప్రయోగం ఎలా ఉంది? వస్తు వైవిధ్యంతో కవిత్వం, కథానికలు, నవలలు వస్తున్నాయండి. కానీ భాషాపరంగా చూచినట్లయితే కొంత లోపభూయిష్టంగా ఉంది. అంటే మంచి పదాలు కూడా ఒక్కొక్కప్పుడు వాళ్ళు వాడుతున్నారు, కానీ ఆ పదాలని ఎప్పుడు ఎందుకు వాడాలి అనేటటువంటి అవగాహన వారికి తక్కువగా ఉంది. ఇప్పుడు తరుణి అనే మాట ఉందనుకోండి, తరుణి అనే పదం బాగుంది కదా అని వాడుతూ ఉంటారు. నిజానికి తరుణ వయస్సులో ఉన్నటువంటి స్త్రీని మాత్రమే తరుణి అనాలి, అందరినీ కూడా తరుణి అనడానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి కొంత అవగాహన లేకుండా కూడా వాళ్ళు కొన్ని పదప్రయోగాలు చేస్తూ ఉన్నారు. చర్చను కొనసాగించే ముందు శతక పద్యాలు విందాం. ఈ వారం మరో 2 సుమతీ శతక పద్యాలు విందాం. సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి తాపోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి ఆ సిరి వచ్చేటప్పుడట నారికేళములో నీళ్లు ఎలా వస్తాయి, కొబ్బరికాయలో నీళ్లు ఎలా వస్తాయి ఎవరికి తెలుసు? అలాగే సిరి వస్తుందట మనిషికి. పోయేటప్పుడు కూడా అంత విచిత్రంగానే పోతుంది. ఎలా పోతుంది అంటే శతకర్త చెప్తున్నాడు, కరిమింగిన వెలగపండు, ఏనుగు వెలగపండు తింటుంది, తినడం ఖాయం. తిన్న తర్వాత వెనకని విడిచిపెట్టేటప్పుడు వెలగపండులాగే ఉంటుంది, లోన కొట్టి చూస్తే గుజ్జు ఉండదు. ఏమిటైంది అంటే ఎవరికీ అర్థం కాదు. ఈ విధంగానే సిరి అలాగే వెళ్ళిపోతుంది, సంపద అలాగే వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, పోయినప్పుడు ఎవరికీ తెలియదు అనేది చాలా గొప్పగా ఈ పద్యంలో మనకి చెప్తున్నారు సుమతీ శతకర్త. మరొక్కసారి ఇదే పద్యాన్ని రాగరమ్యంగా. సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్, సిరి తాపోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి. మరొక పద్యాన్ని. అడియాశ కొలువు కొలువకు గుడిమణియము చేయబోగు, కుజనులతోడన్ విడువక కూరిమి చేయకు, అడవిని తోడరయక ఒంటినరుగకు సుమతి. అడియాస కొలువు కొలవకు, అనవసరమైనటువంటి వృధా అయినటువంటి సేవ చేయకూడదు. ఎవరికీ కూడా జీతం లేకుండా, భత్యం లేకుండా ఎవరికీ మనం సేవ చేయకూడదట. అలాగే గుడి మణియము చేయబోకు అంటున్నాడు. మడులు మాన్యాలు గుడులతో ఉన్నటువంటివి, ఆ గుడిలో ఉద్యోగాలు కూడా చేయొద్దు అంటున్నాడు. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏ విధంగానైనప్పటికీ కూడా దేవుని తాలూకా సొమ్ము వీళ్ళకి అంటుతుందేమో అన్నటువంటి భయంతో నేమో చెప్పినటువంటి మాటలా అనిపిస్తుంటుంది మనకి. కుజనుల తోడన్ విడువక కూరిమి చేయకు, ఇది మనం ప్రతి పద్యంలో ప్రతి పాదంలో మనకి ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే కుస్నేహం వల్ల, దుష్ట స్నేహం వల్ల అనేకమైనటువంటి మనం నష్టపోతూ ఉంటుంటాం. ఇక ఒక్కడవే అడవిలో వెళ్ళేటప్పుడు ప్రయాణం చేయకూడదు, ఇద్దరు ముగ్గురుతో ఇంకా ఎక్కువ మందితో వెళ్ళాలి అని చెప్పాడు. ఆ రోజుల్లో అడవుల్లో ప్రయాణాలు చేసే భోగట్టాలు మనకు తెలుసు. కాశీకి వెళ్ళేవారు అందరూ అడవుల్లో వెళ్ళేవారిని మనం వింటుండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం ఒక్కరివే వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని పెద్దలు చెప్తూ ఉంటుంటారు. ఈ విషయాన్ని బద్దెభూపాలుడు ఆనాడే చెప్పాడు. కాబట్టి ఇంత గొప్ప పద్యాన్ని సుమతీ శతకర్త మనకు అందించాడు. మరొక్కసారి ఇదే పద్యాన్ని రాగరమ్యంగా. అడియాస కొలువు కొలువకు గుడిమణియము చేయబోకు, కుజనులతోడన్ విడువక కూరిమి చేయకు, అడవిని తోడు అరయక ఒంటిని అరుగకు సుమతి. సుమతి నరేంద్ర గారు, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా మన పాఠ్య ప్రణాళిక సాహిత్యం కేంద్రితంగా వెళుతోంది, భాషా కేంద్రితంగా కాదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. మీరేమంటారు? భాష అనేటటువంటి పునాది మీదనే సాహిత్యం అనేటటువంటి భవనం నిర్మింపబడాలి. పునాది గట్టిగా లేకపోతే ఎంత అందంగా మనం భవనం కట్టినా అది ఎక్కువ కాలం మనజాలదు. మహాకవులు ఉన్నారు కదా అని చెప్పి మనం మహాకవులను ప్రాథమిక విద్యాస్థాయిలోనే పరిచయం చేయకూడదు అనే ప్రగాఢమైనటువంటి అభిప్రాయం నాకున్నది. ఆ విద్యార్థులకు భాష చక్కగా అలవడుతుందా లేదా, ఉచ్చారణ, లేఖనం, పఠనం, వీటిలో వారిని బాగా మనం తర్ఫీదు చేసి ఇవి మూడు వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాతనే క్రమంగా మనం సాహిత్యాన్ని పరిచయం చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఈనాడు నిత్య వ్యవహారంలో కూడా తెలుగు నుడికారం, జాతీయం అనేవి పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. దీన్ని ఎలా మళ్ళీ పునరుద్ధరింపచేయడం? తెలుగులో మనం అనుకోవలసినటువంటి మాటల్ని, చెప్పుకోవలసినటువంటి నుడికారపు సొంపు ఉన్నటువంటి సామెతలు ఇలాంటి వాటిని వ్యవహరించేటటువంటి చోట కూడా మనం ఆంగ్లాన్నే ఆశ్రయిస్తూ ఉన్నాం.
ఆ కారణంగా తెలుగు కొంత వెనుకకు నెట్టివేయబడటం జరుగుతుందని, దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగువాడైన ప్రతి ఒక్కడి మీద ఉంది. ఈనాటి యువతరం ఇట్లా ఆంగ్లం వైపు మోజు వ్యామోహం చూపించడానికి తల్లిదండ్రులే ముఖ్య కారకులు అని అంటారు. చదువు పూర్తి కాగానే ఏదైనా ఒక ఉద్యోగంలో వాళ్ళు చేరిపోయి సుఖంగా వాళ్ళు బ్రతకగలగాలి అనేటటువంటిదే ఏ తల్లిదండ్రికైనా ప్రధానమైనటువంటి ఆకాంక్షగా ఉంటుంది. తర్వాత మన సమాజంలో ఆంగ్లం చదివితే, ఆంగ్లంలో మాట్లాడగలిగితే వారికి గౌరవం అనే ఒక అభిప్రాయం ఉంది. అందువలన కూడా తల్లిదండ్రులు అలాంటి గౌరవాన్ని తాము పొందలేకపోతే కూడా తమ పిల్లలు అలాంటి గౌరవాన్ని పొందాలి అని చెప్పి వాళ్ళు అనుకుని ఆంగ్లం నేర్పించేటటువంటి పాఠశాలల్లోనే వాళ్ళు చేర్చాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇందుకు కేవలం మనం తల్లిదండ్రులను తప్పుబట్టి ప్రయోజనం లేదు. తెలుగు వారికి అసలు నిజానికి తెలుగే ప్రధానమైనటువంటి భాష, తెలుగు తర్వాతనే మిగతా భాషలు అనే అభిప్రాయం సమాజంలో అందరికీ కూడా రావాలండి. అది వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా సమాజంలో భాగస్వాములే కదా, కనుక వాళ్ళు కూడా అప్పుడు తెలుగుని ఎక్కువగా అభిమానించేదానికి అవకాశం ఉంటుంది. ఈనాడు మళ్ళీ తెలుగుకి పూర్వ వైభవం విద్యార్థుల్లో కానీ లేకపోతే సామాన్య జనంలో కానీ రావాలి అంటే ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వం ముందుగా తెలుగు భాష నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు ఉండవు అనేటటువంటి భయం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలి. ప్రభుత్వ రంగాలలో తెలుగు భాషకు తగినంత గుర్తింపు ఇవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఆఫీస్లోకి వెళతారు, ఆంగ్లంలో మాట్లాడేవాడికి పని త్వరగా అవుతూ తెలుగులో మాట్లాడేటటువంటి వాడి పని కాలేదనుకోండి, అప్పుడు ఏ సంకేతం అందుతుంది చుట్టూ ఉన్న వాళ్ళకి? దీనికి మాత్రం కారణం పూర్తిగా ప్రభుత్వానిదే. అలా కాకుండా తెలుగు కూడా తగినంత ప్రాధాన్యం ఇచ్చినట్లయితే, తగినంత అంటే నా ఉద్దేశంలో తెలుగు ఈ రాష్ట్రంలో ప్రధాన భాష కాబట్టి నిజానికి తెలుగులో ఒకవేళ మనం ఏదైనా వ్యవహారం నడిపినట్లయితే అది తక్కువ స్థాయిదేనా ఎలా అవుతుందండి? కాబట్టి తెలుగుకే అసలు ఎక్కువ ప్రాధాన్యం ఉండాలి. అలా గనుక ప్రభుత్వం భావించినట్లయితే తప్పకుండా తెలుగుకి ఇంకా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. అందరిలో కూడా ఈ భయం పోతుంది. తెలుగులో కూడా ఎక్కువగా మాట్లాడడం, రాయడం అనేటటువంటిది అలవాటు చేసుకుంటుంది. ఆచార్య సుమతి నరేంద్ర గారు ప్రాచీన కవులు కూడా అచ్చ తెలుగు పదాలను విరివిగా వాడారని చెబుతూ కవిత్రయం చేసిన కొన్ని చక్కని పదప్రయోగాలను మనకు గుర్తు చేశారు. ఈనాటి పాఠ్య ప్రణాళికల గురించి చెబుతూ ప్రాథమిక స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు ఒక క్రమ పద్ధతిలో పాఠ్య ప్రణాళికలు నిర్మించవలసిన అవసరం ఉందని ఆమె సూచించారు. తన అభిప్రాయాలను, సూచనలను మనతో పంచుకున్నందుకు ఆచార్య సుమతి నరేంద్ర గారికి ఈటీవీ ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఒక ప్రత్యేక కథనం చూద్దాం. ప్రాథమిక దశలో పిల్లలకి మాతృభాషపై చక్కని అభిరుచి ఏర్పడాలంటే ఆసక్తి కలిగించే తెలుగు వాచకాలు ఎంతో అవసరం. అంతేకాదు, తప్పులు, అన్వయ లోపాలు లేని పాఠ్యాంశాల ఎంపిక కూడా అత్యవసరం. ఈ రెండు అంశాలను పాఠశాల విద్యాశాఖ దాదాపు విస్మరించిందనే చెప్పాలి. ప్రస్తుతం విద్యార్థి లోకానికి అందుబాటులో ఉన్న ఆయా తెలుగు వాచకాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుందని చెప్తున్నారు మాతృభాషాభిమాని వేదుల సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రుకి చెందిన వేదుల సత్యనారాయణ గతంలో పాఠశాలల పర్యవేక్షకులుగా, ఉప విద్యాశాఖాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఆయన తెలుగు భాషపై ఉన్న అభిమానంతో 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లల తెలుగు వాచకాలపై ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక తెలుగు వాచకాలలో ఉన్న అనేక తప్పులను, పాఠ్యాంశాలలోని అన్వయ లోపాలను ఆయన గుర్తించారు. భాష అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా ప్రాథమిక విద్యాదశలోనే అది మంచి మాటలు, మంచి పదాలు నేర్చుకోవాలి. అక్కడ తప్పులు లేకుండా ఉండాలి. ప్రస్తుతం మన ప్రభుత్వం వారిచే ముద్రించబడిన పాఠ్యపుస్తకాల్లో అక్కడక్కడ కొన్ని తప్పులున్నాయి. ఇవి చాలా కాలం నుంచి ఒప్పులుగా చలామణి అయిపోతున్నాయి. వీటిని ఉపాధ్యాయులు తెలుసుకుంటే భాషాభివృద్ధికి ఎంతో మంచిది. మొట్టమొదట 1వ తరగతి తీసుకుందాం. అందులో మొట్టమొదటి పేజీలోనే అయ్య అరకతో వచ్చాడో వాక్యం ఉంది. ఆ అరకకి ఆ భుజం మీద నాగలి ఉంది. అరక వేరు, నాగలి వేరు. 2 ఎడ్లు కాడికి కట్టింది సిద్ధం చేసిన దాన్ని అరక అంటారు. నాగలి అక్కడ అరకన్నారు, ఇక్కడేమో హలం అంటుంటారు. అది అరక వేరు, నాగలి వేరు అనేటటువంటి విషయం పిల్లలకి తెలియాలి. అలాగే బస్సుకి చక్రాలు 4 అని ఉంది. బస్సుకు చక్రాలు 6 ఉంటాయి. అది ప్రతి కుర్రవాడికి తెలిసిన విషయమే. అది కూడా సవరించాలి. అదే కారుకి 4 చక్రాలు ఉంటాయని చెప్తే సరిపోతుంది. అక్కడ గజ్జల బొమ్మని చూడండి. ఈ గజ్జల కింద అందెని రాయబడింది. కానీ అందె వేరు, గజ్జలు వేరు. అందె అంటే స్త్రీలు కాలికి వంకీ మాదిరిగా ఉండే ధరించేటువంటి ఒక ఆభరణ విశేషం. ఇక్కడ ఇవి గజ్జలు చూపిస్తున్నారు. తర్వాత మృగం అని సింహం బొమ్మ ఉంది. దాని కింద ఉంది మృగం ఉంది. మృగం అంటే సింహం కాదు, జింక లేక పశువు అని అర్థాలు. అంచేత
అది కూడా ఆ సింహం బొమ్మ అక్కడ ఉండకూడదు, దాని బదులు మృదంగం ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నోరు బొమ్మ ఉంది, దాంట్లో దంతాలు అని రాసింది కింద. దంతాలు వేరు, పళ్ళు వేరు, మనకి తెలుగులో వేరుగా ఉంటాయి. వీటిని పళ్ళనే అంటాం. ఈ భేదం కూడా పిల్లలకి తెలియాలి. అలాగే భరణి, ఆ నక్షత్రానికి ఒక చిన్నది నక్షత్రం వేశారు, దాని కింద భరణి అన్నారు. భరణి అంటే నక్షత్రం, అన్ని నక్షత్రాలు అలాగే ఉంటాయి కదా, భరణికి ప్రత్యేకంగా తెలియదు. అంచేత భరిణೆ అంటే కుంకం భరిణೆ అటువంటిది వేస్తే బాగుంటుంది అక్కడ. అలాగే ఒక చోట మేక బొమ్మ ఉంది, దాని కింద మేషం అని రాసింది. మేషం అంటే పొట్టేలకి మేకకి తేడా ఉంది కదా, అంచేత మేకని రాస్తే సరిపోతుంది అక్కడ. ఢంకాకి ఇక్కడ టముక్ అన్నారు. టముకు వేరు, ఢంకా వేరు. అది టముక్ అంటే ఊళ్ళో తిరిగి చెప్పడం, దాన్ని టముకు వేయడం అంటారు. ఇది ఢంకా. తిరిగి 50వ పేజీలో ఆ ఢంకానే మళ్ళీ ఢంకాగానే చూపించారు. అక్కడ టముకు, ఢంకా వీటికి తేడా తెలియాలి పిల్లలకి. ఇదొకటి ఉపాధ్యాయులు గమనించాలి. 2వ తరగతిలో కౌరవులు పాండవులు పాఠం ఉంది, దాంట్లో పేర్లు కూడా 3 రాశారు. కానీ అక్కడ పిల్లలు కౌరవుల 100 పేర్లు వాళ్ళు తెలుసుకోలేకపోయినా కనీసం పాండవుల 5 పేర్లు పూర్తిగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే 2వ తరగతిలోనూ ఆ దిక్కుల గురించి ఒక పాఠం ఉంది, దాంట్లో 2 దిక్కులు కలిసే చోటు మూలని ఉంది. 2 దిక్కులు కలవు కదా, అంచేత ముందు ఆ వాక్యాన్ని తొలగించాలి. 3వ తరగతిలోనూ తెనాలి రామకృష్ణుడు ఉపాయం పాఠం ఒకటి ఉంది. ఆ తెనాలి రామకృష్ణ పాటలో బూడిద గుమ్మడికాయలు దొంగతనం దాని గురించి ఉంది. అందులోనూ ఉన్న చిత్రాలు అసలు బూడిద గుమ్మడికాయలు ఎలా ఉంటాయో ఆ చిత్రం తెలుసుకోవాలి పిల్లలు. అలాగే రాయలవారి నాటికి ఉన్నటువంటి దుస్తులు ఎలా ఉంటాయి, కడ్బనీళ్ళు ఉంటాయా రాయలవారి కాలంలోనూ? కడ్బనీళ్ళు ఉండవు. అంచేత ఆ కాలం నాటికి ఉన్నటువంటి బట్టలు ఉండాలి, అంతేగాని మాసిక దుస్తులు ఉండకూడదు అక్కడ. ఇంకా కఠిన పదాలకి దాంట్లో అర్థాలు ఇచ్చారు. మందలించు అని చెప్పి ఒక పదం ఉంది. మందలించు అంటే కోపగించడం కాదు, సున్నితంగా బుద్ధి చెప్పడాన్ని మందలించడం అంటారు. ఇంకా 5వ తరగతిలో దేశబాంధవ పాఠం ఉంది, దాంట్లోనూ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క మేనకోడలు దువ్వూరి సుబ్బమ్మ గారు అని ఉంది. ఆవిడ పేరు రావూరి సుబ్బమ్మ గారు. ఆ వాక్యాన్ని తొలగించాలి. పిల్లలకి తెలుగు భాషలో గట్టి పునాది వెయ్యాల్సిన దశలో భాషా దోషాలు ఉన్న పాఠాలు బోధించడం తగదని సత్యనారాయణ చెప్తున్నారు. ఆయా లోపాలను సవరించాలని, వాచకాలన్నింటినీ సంస్కరించాలని ఆయన కోరుతున్నారు. తెలుగు వాచకాలలో తాను గుర్తించిన తప్పులను విద్యాశాఖాధికారుల దృష్టికి తెచ్చినా తగిన రీతిలో వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిష్ణాతుల సలహాలు తీసుకుని విద్యార్థులకు ప్రామాణికమైన తెలుగు వాచకాలు అందించాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతో ఆసక్తికరమైన గరికపాటి వారి చమక్కులు ఇప్పుడు విందాం. తెలుగు భాష, తెలుగు సాహిత్యం పరిస్థితులే కాదు, ఎన్నో రకాల తెలుగు ఆచారాలు కూడా విచిత్రంగా మారిపోయినాయి. ఏ ఆచారాలు మనం మర్చిపోతున్నామో, వాటి వల్ల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా ఏ రకంగా కోల్పోయినామో ఒకసారి తెలుసుకుంటే భాషతో సహా అన్ని ఆచారాలని వీలైనంత వరకు మనం పాటించే ప్రయత్నం చేస్తాం. గుమ్మపాలను ద్రావు కమందనము పోయే, కాఫీగత ప్రాణ కర్మ వచ్చే, ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే, ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే, చూచిరాతల విద్య షోకుమీరే, యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే, సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే, పంచగట్టుట ఎన్న పరమ ఛందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే, ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తాననుమానించుకొనుట నేర్చే, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే. ఇంగ్లీషు జ్వరం అనేది ఉంది చూడండి, ఇది డెంగ్యూ జ్వరం కంటే గుంజా జ్వరం కంటే భయంకరమైంది. గుంజా జ్వరం వస్తే కీళ్ళు నొప్పులు వస్తాయన్నారు, డెంగ్యూ జ్వరం వస్తే సరే ఒళ్ళంతా నొప్పులు వస్తే మనసాన పడి ఉంటాడు, చాలా ఇబ్బంది అన్నారు. కానీ ఇంగ్లీషు జ్వరం అనేది ఉందే, ఒంటికి కంటికి కాదండి, మొత్తం దేహము, మనస్సు, ఆత్మతో సహా సర్వాన్ని మింగేసింది. హాయిగా పొద్దున లేచి గుమ్మపాలు తాగేవాళ్ళు మనవాళ్ళు. అంటే గుమ్మం దగ్గరకు వచ్చిన పాలు తాగడం కాదు, గుమ్మం దగ్గరకు పట్టుకొచ్చి పాలు అక్కడ పెడతాడు, అవి తాగడం కాదు. గుమ్మపాలు అంటే అలా ఆవు దగ్గర అప్పుడే పితికినటువంటి పాలు, ఎంత ఆరోగ్యం. కొంతమంది పచ్చిపాలు కూడా అలా తాగేసేవారు కాచకుండా, అరిగేది, బాగుండేది, ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే కాఫీ వచ్చింది పొద్దున ఓ పెద్ద కషాయం, దీంట్లో ఉండే కెఫీను, దీని నష్టాలు అన్ని పత్రికల్లో వస్తూనే ఉన్నాయినా మనమేం మానల. ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే, మన తెలుగు విద్య, తెలుగు అక్షరాలు, తెలుగు పద్యాలు,
తెలుగు మాటలు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ఈ విద్య నిజంగానే ముక్తినిస్తుంది. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థం, రెండవ పురుషార్థం గోసంపద దానికి ప్రత్యేక, ఇల్లు మూడవ పురుషార్థమైన కామానికి ప్రత్యేక. ఎందుకంటే కామం వాంఛతోనే కదా సంసారం ఇవన్నీ దిగింది. మనం ఆ సంసారం ఇంట్లోనే చేస్తాం, చెట్టు కింద చెయ్యం. అందుకని ఇల్లు మూడవ పురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. ఇంత చక్కని విద్య మానేసి మనం యాపిల్ బ్యాట్, డి ఫర్ డాగ్, సి ఫర్ క్యాట్లోకి దిగం. ఈ కుక్క పిల్లుల వల్ల ఎటువంటి సమాజం తయారవుతుందో, ఎంత అడ్డదిడ్డమైన మనుషులు తయారవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. భాష బాగా రాయాలి, రాస్తే కానీ మార్కులు ఇచ్చేవారు కాదు. అది పోయింది. 10 మార్కులు 8 మార్కుల్లోకి వచ్చాయి. అక్కడి నుంచి ఒక వాక్యం రాస్తే చాలు, లఘు ప్రశ్నలు అన్నారు. ఇంకా తగ్గించి 1 వర్డ్ ఆన్సర్, అంటే ఒక పదం రాస్తే చాలు. భారత రాజధాని ఏది అని పెద్ద ప్రశ్న నీకు ఇస్తే ఢిల్లీ అంటే చాలు. ఆ ఢిల్లీకి నువ్వు ఒత్తు పెట్టకపోయినా ఏమా ఢిల్లీ అన్నా పర్వాలేదండి, కొంతమంది అలా కూడా పడుకుతారు అని మార్కులు ఇచ్చేస్తున్నారు. ఏదో సీత మొగుడు ఎవరో అని అడిగారట, రాముడు కాదు భీముడు అని రాసేట. భీముడు అంటే మార్కులు ఇవ్వడం ఏంటండి? ఇవ్వలేదు పాపం, మాస్టర్ కొట్టేశాడు. కానీ ఈయన పైన ఒక ఆయన ఉంటాడు కదండి, ఆయన ఇంకా దిద్దిన పేపర్లన్నీ చూసే ఆయన ప్రధాన అధిపతి, ఆయన వచ్చాడు. ఏమండి భీముడు అంటే కొట్టేశారండి, వీళ్ళు బంగారంగానే ఎలా ఇమ్మంటావయ్యా, సీత మొగుడు రాముడు కదయ్యా భీముడు అని రాశాడంటే లేదండి, రాముడు భీముడులో 3 సరైనవే కదండి, రాకి బదులు భీ రాశాడు అంతే కదండి. అందుకని ఆ ప్రశ్నకు 1.5 మార్కులు ఉన్నాయి, మీరు 1 మార్కు ఇచ్చేయండి, 1/2 మార్కు కోసేయండి అన్నట్టు. ఇలా ఉంది పేపర్లు దిద్దే విధానం, మొహమాటం ఏం లేదు. యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే. పూర్వం పర్యావరణ కాలుష్యం ఎందుకు లేదు అంటే యజ్ఞాలు చేసేవారు, ప్రతి ఇంట్లోనూ యజ్ఞాలు జరిగేవి. ఎక్కడైనా పాక ఉంటే పూర్వం కావ్యాల్లో వర్ణనలు ఉన్నాయి. సాయంత్రం అయింది అంటే ఆ పాకలలోంచి, పర్ణశాలలోంచి యజ్ఞధూమం వస్తోంది పైకి, అందువల్ల సాయంత్రం అయిందని గ్రహించేవారట, ఉదయం అయిందని గ్రహించేవారట. అదేంటి వాతావరణం. అంతేగాని ఫ్యాక్టరీ గొట్టం కుయ్యడం కాబట్టి సాయంత్రం అయిందని గ్రహించడం కాదు, ఆ వాతావరణం లేదు. ఈ పారిశ్రామిక కాలుష్యం అంతా ఇప్పుడు వచ్చింది. పూర్వం యజ్ఞాలు చేసిన రోజుల్లో అందులో మర్రి, మారేడు, రావి, జువ్వి, జమ్మి మొదలైన కొమ్మలు వాడతారని అన్నీ వాడరు, సమిధలు అంటారు వాటి, ఊరికే పొల్లలు అనరు. ఆ యజ్ఞధూమాలన్నీ పోయి సిగరెట్ల రింగులో పొగలు హెచ్చే, శుభ్రంగా ఇలా కూర్చోవడం, కాచడం, రింగు అలా తిప్పుకుంటూ ఉండడం, ఇది పెరిగింది. మరి వాతావరణం పాడైంది అంటే పాడవదా? అది కూడా మానేయండి. ఇవాళ విచిత్రంగా పంచె కట్టుకుని, కండువా కట్టుకుని ఎవరైనా కనపడితే మనం చేదస్తం కింద ఏమిటో పాతకాలపు మనిషి అండి, ఆ పంచే కండువా ఏమిటో అని ఆక్షేపించడం. ఆ పంచె కట్టుకోవడం తప్పు అయిపోయింది. గొట్టాలు వేసుకుని 2 కాళ్ళు వేసుకుని ఇలా ఊపితే అది గొప్పతనమైంది. అందుకని కవి ఒళ్ళు మండి అంటున్నాడు ఇక్కడ, పంచెగట్టుట ఎన్న పరమ శాంతసమయ గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే అని చెప్పేసి. ఈ వేషభాషలు ఎందుకు ముఖ్యము అంటే ప్రపంచంలో అందరూ వారి వేషభాషలను అనుసరిస్తారు కదా, మనం ఎందుకు అనుసరించమండి? మనకు ఆ పట్టుదల ఎందుకు ఉండదు? ఆ పట్టుదల లేకపోవడం వల్లే మనం దెబ్బతింటున్నాం. మనది అన్నది మనకి నచ్చదు, ఇతరులు తప్ప. ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అనుమానించుకుంటూ నేర్చే. ఇవాళ మనదే అని ఏదైనా ఉంటే మనం అనుమానం చేస్తున్నాం దాన్ని. వైద్యుడు మన ఇంటి దగ్గరికి వచ్చి, మామూలు ఆయుర్వేదం వైద్యుడు వచ్చి, ఏముందండి జ్వరం వస్తే కాస్త అల్లప్రసం తాగండి, మిరియాల కషాయం తాగండి, కరివేపాకు పొడి వేసుకుంటే మనకు నచ్చదు. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఇటువంటి వాడి గురించి ఇంగ్లీషులో చెబుతాడు. కరివేపాకు పొడి మందులకయ్యా నాన్ సెన్స్ అని చెప్పి మళ్ళీ వచ్చి కరివేపాకు పొడుము గాల్ బ్లాడర్కు సత్తువనిచ్చును, నీకు బాగా యాక్ట్ చేయను, లివర్ మీద యాక్ట్ చేయను అని ఇంగ్లీష్ పదాలు వాడాలి. వాడితే ఆ కరివేపాకు పొడమే డబ్బాలో వేసిస్తే హాయిగా దాన్ని కరివేపాకు అనకూడదు, కేర్ వీప్ అని పెట్టాలి. ఏదో అంటే అవి కేర్ వీప్ చాలా బాగుందండి ఇదేదో అని చెప్పి దాన్ని వెంటనే కొంటాడు. మనం అలా ఉన్నాం. రొంప వస్తే వేప రొబ్బ వాడవయ్యా, వేపాకుల వాసన చూస్తే రొంప తగ్గుతుందండి, వైరస్ నశిస్తుంది, మనం కొనం. విక్స్ వేప రొబ్బ అన్నాడు అంటే వేప రొబ్బ అన్నాడు అంతే, అంటే బాగుందని వాడుతున్నాం అంతే, అది కొనుక్కుంటున్నాం వెళ్ళి. మనదన్న ప్రతిదీ మనం అనుమానిస్తున్నాం, ఇతరుల దాన్ని నమ్ముతున్నాం. ఈ వ్యవస్థ పోయిన నాడే భాష కానీ సంస్కృతి కానీ నిలబడుతుంది, బాగుపడుతుంది. ఇలా ఈ చలోక్తితో మనం సెలవు తీసుకుందాం, మళ్ళీ కలుద్దాం. స్వస్తి.